దయ్యం తల్లి నువ్వు కోరుకున్నది అన్ని పెట్టినా నా పిల్లనుకున్న జ్వరం తగ్గనీయు. అబ్బాబ్బా ఇవాళ చికాను కోడిగుడ్లు సిగరెట్ లెగ్ పీసులు అబ్బా కళ్ళు పాకిటి తెల్లగళ్ళు అబ్బా అన్నీ ఉన్నాయి ఇవాళ. అబ్బా కడుపు నిండుతుంది ఇవాళ. అబ్బా ఏం దొరికింది? అబ్బా ఏం కమ్మగున్నాయి. అంత చికాను మటను లెగ్ పీసులు కోడిగుడ్లు మనకు పంజాయినోడికి రోజు గిట్ట దొరుకుతాయి. ఎంత మంచిగా ఉంటుంది. అబ్బా ఒళ్ళగిట్టేటోడికి రోజు గిట్ట ఉండాలి. అబ్బా మస్తున్నది. కమ్మగున్నాయి, అన్ని చీర కమ్మగున్నాయి. అబ్బా అరే అరే దయ్యం బుక్క ఇంకోడెత్తుకపోయినరా, నన్ను వినంగా ఎప్పుడు చేసిండ్రా. నీ పిల్లలకు నేను జనం తక్కయ్యా, నేను వదలనే వదలా, వదలంటే వదలా, వదలనే వదలా. అరే మళ్ళీ దయ్యం బుక్క పెట్టారా, అప్పుడు నేను తింటా తిన్నాక వదలా, తింటా తిన్నాక వదలా. వినంగా ఎప్పుడు చేసిండ్రా. నీ పిల్లలకు నేను జనం తక్కయ్యా, నేను వదలనే వదలా, వదలంటే వదలా, వదలనే వదలా. అరే మళ్ళీ దయ్యం బుక్క పెట్టారా, అప్పుడు నేను తింటా తిన్నాక వదలా, తింటా తిన్నాక వదలా. దయ్యం తల్లి ఇగో నీకు గుడ్లు పెట్టినా, చికెన్ పెట్టినా, ఆఖరి కోడ్ర కూడా పెట్టినా నా భార్యకు జ్వరం తగ్గని తల్లి దయ్యం తల్లి. అరే అడు మన ఎత్తుకపోయినరా, అడు తినక వేసిండ్రా, పిల్లలకు మాత్రం మన తక్కగానియరా. ఎట్లరా కావాలరా, దయ్యం ఎత్తుకపోయినరా అని పట్టుకోరా, పట్టుకోరా ఎత్తుకపోయినరా, పట్టుకోరా. ఏమిది? ఆగా చెప్తారా నువ్వు, ఆగురా నువ్వు. అరే ఆగురా దొంగ బాడుకావు. ఎన్నిసార్లు పెట్టారా నేను బోకే? మన భార్యకు జ్వరం వస్తున్నదని నేను బోకే పెడితే నువ్వు తింటావా దొంగతనంలా? ఆగుబే, 4 బజార్ అక్కడ దొరికింది తినకపోతే నీకు భయం మారా. అది నువ్వు పెట్టినావా? కోటర్ ఉన్నది, కోడిగుడ్డు ఉన్నాయి, లెగ్ పీసులు ఉన్నాయి, నేను తెచ్చుకొని తిన్నా. నీకేం చేసాడు తినా? అరే నా బాధలో నేను నా దయ్యం విడసలేదురా జ్వరం నా భార్యకు. అరే బుక్క సమ్మల్లోడా ఎన్నిసార్లు పెట్టాలరా బోకేని? నువ్వు ఎన్నిసార్లు తింటావురా నువ్వు? అరే కొట్టబే కొట్టకంటావు ఇంకా తిని కొట్ట రాయిగా మళ్ళా సార్లు రా. లంగముడ కొడుకని ఇంట్లోకి వెళ్ళి తెచ్చిండా, నన్ను పేయంతో కొట్టిండు, పేయంతో నొత్తున్నదని ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పెట్టినట్టు నన్ను పేయంతో కొట్టిండు లంచకుడు దొంగ కాదు కొడుకు. నాలుగు బజార్ల కాడ నాల్లుడు వాళ్ళు పెట్టిందని తింటే నాల్లుడు, ఆడింట్లోకి వెళ్ళి తెచ్చుకున్నట్టే నాల్లుడు నన్ను నీ పంత తుక్కు కొట్టిండ్రా నాల్లుడు. పేయంతో నాకు నొత్తున్నదిరా నాల్లుడు. ఆ లంగలంచోడు కచ్చి కొట్టిండ్రా నాల్లుడు. ఎందుకు కొట్టిండు? 4 బజార్ల కాడ బోకే పెట్టిండ్రా. ఫస్ట్ ముందు ఒకటి దొరికితే తెచ్చుకొని తిన్నా, ఇప్పుడు పోతే అని ఇంట్లోకి వెళ్ళి తెచ్చినట్టే ఆడ చికెన్ కోడిగుడ్లు కోటర్ ఉండని తెచ్చుకున్నా. ఇంట్లోకి వెళ్ళి తెచ్చినట్లే నాకు ఇవంతా పొట్టు కొట్టిండ్రా గాడిది కొడుకు. ఫోన్ నంబర్ ఉన్నదా రంది? నంబర్ ఇస్తే అంది ఫోన్ చేసి తుక్కు అంత చేద్దాం కాని అన్నాడు. ఈశ్వర్ గడు కొట్టిండ్రా మొన్న, ఈ పొంత తుక్కు కొట్టిండు. ఏమైందిరా? ఆడు ముందే కట్టుకుంటోడుకున్నాడు, ఆడుతో ఎంత పెట్టుకున్నారు నువ్వు? ఏమనలేనురా నేను అన్ని. ఏమని లేదంట వేదిరా, అది పెళ్ళకు దయ్యం పట్టిందట, 3 వరకు ఆడ బుక్క పెట్టిందట, నువ్వు కొండ తిన్నావట. నాకు ఫోన్ చేసి చెప్పిండు. బుక్క పెట్టిందంటే రావరా? ఒరే రవి, మొన్న భోజనం మనబడి
పురుడు ఫంక్షన్ పిలువకున్న పోయి ఫుల్లుగా తాగి తినేస్తేవి. నాకు తెల్లారి భోజనం ఫోన్ చేసి చెప్పిండు. ఇదేం బుద్ధిరా అనేది? అవురా రవి? అరే రమణ, ఆడికి అదే అలవాటు మునిగిందిరా. అమ్మ హరియా లగ్గాలకు కూడా మా గిలాసం ఆగి పేపర్లో ముడిపి కట్నం పెట్టిపోయిండు. అవురా, అదేం పద్ధతి రా? ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా? ఇంకొకసారి నేనేం చెయ్యనే. అవులేగా. హలో, నేను చిన్నక్క అలా చిన్న బిడ్డను మొన్న బజారు పట్టుకుని రాగా 3 తోల కాడ బస్ స్టాండ్లో కూర్చున్నావయ్యా నువ్వు. ఆలాడుతుంది నాకు. నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలి నా పాలం అంతా పరిశ్రమ అవుతుంది. సరేనా? ఇక్కడికి రాలా? నేను చిట్టెల బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నా. రా, సరేనా? నేను ఇప్పుడు వస్తున్నా. ఒక్క 2 నిమిషాలు అక్కడ ఉంటా. అక్కడ ఉండండి ప్లీజ్. వద్దు మేడం, క్షమించండి మేడం. నేను పొరపాటు పడినా మేడం. ఫ్రెండ్ అనుకున్నాను మేడం. ఐఎమ్ సారీ మేడం. లేదు మేడం, నేను పొరపాటు పడినా. ఐఎమ్ సారీ మేడం. ఎవరు అనుకున్నా? ఫ్రెండ్ అనుకున్నాను మేడం. చెయ్యేసాను, క్షమించండి ప్లీజ్. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఇంకోసారి చేయండి మేడం. ఐఎమ్ సారీ. సారీ మేడం. అబ్బో క్షమించండి మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, క్షమించండి మేడం. ఒకసారి ఏ ఆడపిల్లని గిట్ట ఏమన్నా అనుకో చదివేసిపోతే కొడక. లేదు, ఐఎమ్ సారీ మేడం. బాబు ఉంది మేడం. పని బాగా చేసుకుంటున్నా లేకుంటే? అవును మేడం, బాగా చేస్తున్నాను. అబ్బా అయ్యో. అరే ఈశ్వా, ఎట్లుందిరా అమ్మవారి దెబ్బలు చూసినావా? అబ్బని బొకే పెట్టింది తిన్నది కాక నాతోనేగా మేడం తోడి కొట్టిస్తావురా. నీ చూస్తారా సంగతి బిడ్డ నీ సంగతి చూస్తా. తర్వాత నేను కలుస్తా, అప్పుడు చెప్తా. ఇప్పుడు మందు తాగేస్తా. నీది మళ్ళరా.